ఈ చెత్త బస్ స్టాప్ లోకి కొత్తపేటలో చేయి. పదండ్రా. కమాన్ పదండ్రా. మళ్ళీ వస్తున్నారే? అవునే. హాయ్ బత్తాయి, ఇవాళ నిమ్మకాయలు అయిపోయావేంటి? రాత్రి కళ్ళకొచ్చారా? సిగ్గులు ఎదురా ఇలా మాట్లాడడానికి? వాడికే కాదు మాకెవ్వరికీ లేదు. కాలేజీ అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో మీకు తెలియదురా. రే, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయాలి. కంప్యూటర్ పాపలు కదా. చాయిస్ నీకే ఇస్తున్నా. ఏ హోటల్ బుక్ చేయాలో చెప్పు. ఎంత బిల్ అయినా నాది, ఎంజాయ్మెంట్ ఇద్దరిది. ఓకే? టీనేజ్ పాపల మధ్యలోకి ఓల్డేజ్ హిడింగ్ వచ్చింది ఏంట్రా? హిడంబేనే కాదురా, జుట్టు పోలిగా భారతీయురాలిని, మదర్ ఇండియా. వాణ్ణి కొడితే నిమిషాకేయా చచ్చు వేధవా. బ్రూస్లీ బనేన్ వేసుకొని పారిపోతున్నాయట్రా. ఏ బ్రాసి చంపేస్తాను ఇంకోసారి బనేన్తో కనిపించావంటే. నువ్వు తిట్టినా పర్వాలేదు కానీ కొట్టిన వంట మాత్రం చేస్తాను. ఈ గల్లికే రాని వల్ల వామ్మో. థ్యాంక్స్ బామ్మగారు. ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు. ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా, ఇంతలో మీరొచ్చారు. బామ్మగారు మీ ఏజ్ ఎంత? జస్ట్ 64. 64 మాత్రమే. మరి జడేంటి, ఈ గెటప్ ఏంటి? ఏమే పిల్ల, 64 ఏళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకొని నెరసిన జుట్టుతో ఈశ్వరమంటూ ఉండాలా? నేను 21st సెంచరీ లేడీని. ఇదిగో అందరూ నాలాగే ఉండండి, లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అరెంజ్ పెట్టేస్తారు. కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన ఫ్రీడమ్ మనకు ఉండాలి. మన క్యారెక్టర్ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ఏదైనా ఫైట్ చేసి సాధించాలి. కరాటే, కంప్యూటర్ నేర్చుకోవాలి. భరతనాట్యం, బడిత పూజ కూడా రావాలి. హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి. మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మగారు. వెరీ గుడ్. నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి. ఆల్ ద బెస్ట్. జీవితమే పువ్వాట, ఆడుకో సయ్యాట. జీవితమే పువ్వాట, ఆడుకో సై. మాధవి, ఏమే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా? ఇతనేనా? మాది లవ్ మ్యారేజే. 50 ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకొని పేరంటానికి వెళుతుంటే టక్కున చేయబట్టుకున్నాడు మీ తాత. ఒళ్ళంతా జువ్వున షాకు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు. ఏమండి, బామ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నేను ఈవిడ దగ్గరే పెరిగాను. చాలా సంతోషం. పదండి బామ్మగారు లోపలికి. మీరిద్దరు ఏదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్సా పాడా? ఇంకా నేను పదండి లోపలికి. రా బామ్మ. రండి బామ్మగారు రండి. నీ టేస్ట్ బాగుందయ్యా, నువ్వు నాకు నచ్చావు. అన్నట్టు మీ అమ్మ నాన్నకు నీ మీద కోపం పోయిందా? నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా? లేదు బామ్మ. పర్వాలేదు మాధవి. రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో, ఆ మనోడు డాన్స్ చూడ్డానికి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమయ్యా, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? పాపం వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో పోయారు. ఏమండి, బామ్మగారికి 50 ఏళ్ల కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ లో పోయారు. మన చేతుల్లో ఏముందయ్యా, అంతా భగవంతుడి ఆట. ఇంకా నా మాడు పెళ్లి బాధ్యతలున్నాయి నా మీద. వాడా అమెరికాలో ఉన్నాడు. వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలి. అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ. అవును బామ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా? ప్లీజ్ బామ్మ. అది కాదమ్మా. బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా? ఇందులో డబ్బులు ఉన్నాయా? నేను జాగ్రత్త పెడతానండి. రివాల్వర్ ఉందయ్యా. అమ్మో, అయితే మీరే పట్టుకోండి. బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు. రా బామ్మ. తీసుకెళ్ళు. అమ్ము, ఇక చూసుకోవా అందట. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు. తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు, మా ఆయన ఎంత చక్కలు పెట్టినా ఇంత నవ్వు రాదు. 2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో కాదు, డీల్ షో. రాంగ్ షో అంతే. కాదు, డీల్ షో అంటే ఏమిటి ఆ గోలా? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం, ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో, వాళ్ళనే దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి, నేను చెబుతాను.
కాదు డీల్ షో నాకు చెప్పి నువ్వు బేకాడా ఆటిని రాని ఏయ్! డీల్ షో ఎవర్రా ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడేమిటి ఈ పేకాటేమిటి ఆటిని రాని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందట బావా పేకాట గురించి నీకేం తెలుసు వెళ్ళు ఏమిట్రా కూసావు నా పేరే ఉషా ప్యాకప్ ఏటో ఏంటి వేస్తావా చూస్తావా ఏ ఇదిగో, తీసుకో ముక్కలు తీసుకో అంత ఏసుద్దంట చూద్దాం అది కూడా కలుపు చూస్తాను ఏయ్ మాట్లాడటం కాదు కత్తెర చూస్తాను ఇది ఓపెన్ ముక్క జోకర్ ఇది కట్ జోకర్ ఆటిని రాణి నీది డీల్ షో వీడిది ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి చూద్దాంగా ఇప్పుడు తేలుతుందిగా నాది డీల్ షో అమ్మో ఫుల్ కౌంట్ డీల్ షో అది డీల్ షో సిగరెట్ కాల్చడం చేతగరిచావట ఏంటి ముసలాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు ఏమిట్రా కూసావు నేను ముసల్దాన్నా షూట్ చేసేస్తాను గాడిదల్లారా ఏయ్ ఛై చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్చి పారేస్తాను బాబా బాంబు వస్తాను మాధవి వస్తానారా ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు మీరు బుద్ధిగా ఉండండారా ఇదిగో నా మడు పెళ్లికి పిలుస్తాను అందరూ రావాలి ఆ? వస్తాను బామ్మగారు ఉంటాం అలాగే అలాగే గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది ఆ తల కాస్త దువ్విచావు అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర కట్టినట్టు ఉన్నావు ఆ శివ పందినే రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు హలో అండి బాగున్నారా మీ కాలనీ అంతా పచ్చటి చెట్లతో చాలా బాగుంది మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం హలో అండి అసలు సిసలైన ఆదర్శ జంట మాదే మీరే అలా అనుకుంటే కుదరదు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం చేసుకోండి. మీ భార్య కోసం మీరేం చేశారు ఈ బండది తలనొప్పితో బాధపడేది తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను ఒళ్ళంతా కొట్టుకుపోయింది మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది వెరీ నైస్ కపుల్ హలో నమస్తే సార్ నమస్కారం మీ శ్రీమతి కోసం మీరేం చేశారు పేకాట గురించి అడగండి ఎంతైనా చెప్తాను 1000 ఎపిసోడ్లు అయినా ఓకే ఇట్టండి మనకు నచ్చవు కావాలంటే నువ్వు వెళ్ళవే వెళ్ళు మురళీకృష్ణ గారు మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు ఏమండి మీరిచ్చే 5,000 కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను అమృతం రాశాను కాళ్ళు పిసికాను కడుపు చేశాను అవ్వ ఇవన్నీ చెప్పుకునే విషయాలండి అడడడడడడడా. ఏంటండి ఇది సారీ రాణి నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది నాకేమో బెల్లు కొట్టింది హలో సార్ నమస్కారం హలో మేడం హలో మీకు ఈ కాలనీలో పెళ్ళాం పిచ్చోడనే నిక్నేమ్ ఉంది కదూ మీకెలా తెలుసు అందరి గురించి తెలుసుకునే వచ్చాను మీరు మీ భార్య కోసం ఇప్పటి వరకు ఏం చేశారు చూడండి ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అని తెలుగులో ఒక సామెత ఉంది తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే ఎంత చేసినా తక్కువే వా ఎంత అద్భుతంగా చెప్పారు సార్ నన్నెవరన్నా పెళ్ళాం పిచ్చోడంటే నేనేం ఫీల్ అవను ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను పద్మశ్రీ పద్మభూషణల కన్నా గొప్పగా ఫీల్ అవుతాను క్రికెట్ లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్ళాం చేతిలో పాల గ్లాస్ అందుకోవడమే హ్యాపీగా ఫీల్ అవుతాను నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్ళాం చుట్టిచ్చే కిళ్ళి వేసుకోవడంలోనే థ్రిల్ గా ఫీల్ అవుతాను గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు అప్పులు చేశారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వరులాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోడ్నే యూఆర్ సో లక్కీ అద్దరు కొట్టేశారు సార్ కంగ్రాచులేషన్స్ సో ఈ కాలనీలో ఆదర్శ భర్తగా ఫస్ట్ ప్రైజ్ మీకే ఇస్తున్నాం ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఈ చెక్కు నా భార్య చేతుల మీదుగా తీసుకుంటాను షూర్ దట్ ఈస్ పెళ్ళం పిచ్చాడు యా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
సార్ సినీ నిర్మాత చేదు విషయం అమృతరావు గారా? సార్ నమస్తే సార్, నేను లొడలడను సార్. నా కలం పేరు లొడలడ, సరికొత్త కథా రచయితని. నెల రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్ వినిపించాను కదా సార్. రాయలసీమ రక్తపాతం అని బాగుంది, డెవలప్ చేయమన్నారు. బ్రహ్మాండంగా చేశాను సార్, అద్భుతం. 3 గంటల స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఏంటి ఇప్పుడే ఫోన్ లో వినిపించమంటారా? ఓకే సార్. సార్ రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ బాంబుల సాంబయ్య కూతురు హీరోయిన్, ఈరప్పన్ మేనలుడు హీరో. ఈడు బాంబుల సాంబయ్య కూతుర్ని ప్రేమించాడు. సాంబయ్య ఒప్పుకోలేదు సార్. కానీ హీరో ఆ పిల్ల ఇంటికెళ్లి శివజనం మీద 4 సెంటప్పకాయలు పడేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోయాడు. బాంబుల సాంబయ్య గ్యాంగ్ హీరోని తరుగుతా వస్తుంది. 350 టాటా సుమోలు, అన్ని వైట్ కలరే, 10 పటాన్ ట్యాంకులు, 3 హెలికాప్టర్లు, 250 గుర్రాలు, 4 రైళ్లు, 1000 సైకిళ్లు, అందరి చేతుల్లో బాంబులు గొడ్డళ్ళు. హీరో వెనక నుంచి ఒక ఫ్యాక్షనిస్టు అలా గొడ్డలిసిరాడు. హీరో వెనక్కి తిరగకుండానే దాన్ని గాల్లో పట్టుకుని మళ్ళీ వెనక్కిసిరాడు. అది గురిగా ఎళ్ళి ఆడి గుండెల్లో గుచ్చుకుంది. డిటిఎస్ లో ఆడి చావు కేక. హీరో హీరోయిన్ తీసుకుని ముళ్ళల్లో పరిగెత్తాడు, రాళ్లల్లో పరిగెత్తాడు, కొండల్లో పరిగెత్తాడు, నీళ్ల మీద పరిగెత్తాడు, ఎడారుల్లో పరిగెత్తాడు. పరిగెడతానే ఉన్నాడు. చివరికి చేసేది లేక హీరో హీరోయిన్ ని తీసుకుని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోకి దూరాడు. మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లో దూరి తలిపేసేసుకున్నాడు. హీరోయిన్ భయపడిపోతా హీరో గుండెల మీద వాలిపోయి నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపో అంది. హీరో హీరోయిన్ ని గుండెలకి హత్తుకున్నాడు. ఈ దిక్కుమాలిన ఫ్యాక్షనిజానికి దూరంగా ఏదన్నా గోళంలోకి వెళ్లి హ్యాపీగా బతుకుదామన్నాడు. అంతే, రాత్రికి రాత్రే మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ ని ఆకాశంలోకి అంగారక గ్రహం వైపుకి దూసుకుపోయేలా చేశాడు హీరో. వెనకాల నుంచి ఎర్రి ఫ్యాక్షనిస్టులు తరువుకుంటా వచ్చి నోరెళ్లబెట్టి ఆకాశం వంక సొత్తున్నారు. ఆకాశంలోకి రాకెట్ అలా వెళ్ళిపోతుంది. వీళ్ళు నోరెళ్లబెట్టి ఇలా సొత్తున్నారు. మధ్యలో ఈ మహాశూన్యంలో విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఏంటి సార్ సెకండ్ హాఫ్ వినక్కర్లేదా? ఎందుకని సార్? మీకు బాగా నచ్చిందా? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అబుష్ అబుష్. మనం మాట్లాడటం మొదలు పెడితే ఎవరైనా ఇలా బొమ్మల్లా ఉండిపోవాల్సిందే. అవి మాటలా? మీ కథ విని మెంటలెక్కిపోయింది సార్. శభాష్. మేము మామూలు మనుషులం, మీరు మహారచయితలు. 200 ఇప్పించండి సార్. ఎక్స్ట్రా 200 ఇవ్వండి సార్. ఇదిగో నేను రేపు వస్తాను. ఇదే టైంకి రండి సార్. ఒరే మామ, ఇవాళ మనకొచ్చిన కలెక్షన్ 2000 రూపాయలు. ఈ డ్రామా ఇలాగే 1 నెల రోజులు కంటిన్యూ చేసామంటే మనం హ్యాపీగా దుబాయ్ వెళ్ళొచ్చు. ఈ బిల్లు మొత్తం ఆ పెళ్ళాం పిచ్చుడి నెత్తిన పడుతుంది. హలో, ఏం శ్రీనివాస్ బాయ్, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి. నీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బు దొరుకుతుంది, కానీ అప్పు తీసుకుంటే నువ్వే ఫోన్లో కూడా దొరకవు. అది కాదు సేట్జీ, నిన్ను కలుద్దామని బైక్ మీద స్పీడ్ గా వస్తుంటే ఈ నోట్ల కట్ట దొరికింది. ఈ నోట్ల కట్ట నాది బాబు. రోడ్డు మీద నేను కనిపిస్తే నువ్వు ఆగవు, డబ్బు కనిపిస్తే ఆగుతావు. అందుకే ఈ ప్లాన్ వేసిన. ఇది అన్యాయం సేట్. నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు. అరే చూప్, నీ నగరాలన్నీ నాకు తెలుసు, అందుకే అందులో చిట్టి పెట్టిన. చూడు, చదువు. డబ్బులు ఇచ్చేటప్పుడు నేను కుబేరుణ్ణి, వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయము. అర్థమైందా? ఆఖరిసారి చెప్తున్నా, అసలు వడ్డీ మొత్తం కలిపి 2.5 లక్షలు అయ్యింది. నెల నెల వడ్డీ కట్టు. ప్రతి వారం వచ్చి నాకు కనపడు, లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేస్తా. ఖబర్దార్. వీడి అప్పు వెంటనే తీర్చేయాలి. ఏమే, ఎక్కడుంటున్నావు? ఈ ఊర్లోనే, అశోక్ నగర్ లో ఉంటున్నాం. ఓ, మేం కూడా అక్కడే ఉంటున్నాం. అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట. అవును, నీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్. సాయిరామ్ చిట్ ఫండ్స్ మాదే. ఎల్లుండి మా కంపెనీ 10th యానివర్సరీ. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాం. సరే పద, మీ ఇంటి దగ్గర దింపుతాను. అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. శ్రీనివాస్ సార్, రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది. ఎస్ సార్. ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి. ఓకే సార్. ఎస్, ఉదయం 10ంటికే స్టార్ట్ చేసి 12 కల్లా క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే ఓకే. సీటు వెయిట్. అందరికీ స్వాగతం. ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే. ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది.
ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు కోటీశ్వరులు కావాలి. ఈనాటి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకేతో అభినందిస్తారు. సార్ ప్లీజ్. శ్రీనివాస్, ఎక్స్ట్రాడినరీ, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఆయనే మా హస్బెండ్. ఆ శ్రీనివాస్ గారే మా ఆయన. రియలీ బాగుంది. మన ఇద్దరం క్లాస్మేట్స్. మన హస్బెండ్స్ ఇద్దరు బిజినెస్ మేట్స్. మీ ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మా ఆయనే నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రాం ఉందని. ఉండు, ఆయన సంగతి చెప్తా. ఏం చేస్తావు? సరే, రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి రా. అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని, మనం ఈ ప్రోగ్రాం చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వావ్, వండర్ఫుల్, గుడ్ ఐడియా. సరే అయితే బాయ్. బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందండి. మీరు చక్కగా మాట్లాడారు. శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు. అందుకే ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? ఆ. ఆయన మీ పార్ట్నర్ కదా? వాట్? వాడు నా పార్ట్నరా? అవును. నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి, తనే చెప్పింది. I see. సార్ Shut up! ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంత కారని చెప్పుకుని వాడావు. ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అప్పులు చేశావు. ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు. పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా నిలబడ్డామే. నీకు రావాల్సిన డబ్బు తీసుకుపో. పో. సార్ ఇంకొక ఛాన్స్. Get out! అర్రే సేట్జీ మీకోసమే. స్పీడ్ గా బైక్ మీద వస్తుంటే నేను కనిపించా. Correct. పైసలు అందినాయా? ఇంకెంత 2 నెలలు. అరే ఏంది బై, ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? ఆ, ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగను. సరే బై, నువ్వు చెప్పినట్టే 2 నెలలు అవుతా. కానీ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు సేట్జీ, నీకోసం ఏమైనా చేస్తాను. విజయవాడలో నా దోస్త్ బయన్ కి షాదీ ఉంది. ఈ నగల పెట్ట ఈడ మర్చిపోయిండు. ఓహో. అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని, ఆ. జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని హే. నీకు ఇస్తున్నా. ఆ. తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి. ఎక్కడ? అడ్రస్ ఇస్తా. ఈ అడ్రస్ లో ఇయ్యాలి. శుక్రియా బాయ్, షాదీకి వస్తానని చెప్పు. ఏ. బాయ్. హలో మాధవి, ఆ, ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను. రాత్రికి ఇంటికి రాను, నువ్వు భోంచేసాయి. అలాగే. రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా? పొద్దున్నే వచ్చేస్తా. ఓకే. ఓకే. అయ్యో, సారీ అండి. చల్లగా పిడుగు పడ్డట్టుంది. సారీ సారీ, ఉండండి ఊతాను. ఏంటి ఊదేది? నువ్వు పడేసిన నలక బాటిల్. సారీ అండి, పైన బ్యాగ్ పెడుతున్నాను, బాటిల్ జారీ. వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు. నా రెటీ నాకు ఏదైనా కావాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఏం కాదండి, డోంట్ వరీ. మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా? లేదండి. నా కంటికి ఏదైనా అవ్వాలి, మీ 2 కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది. మీ కన్నుకి నా కన్ను హామీ, ఏం భయం లేదు. అయితే సరే. హే సీను, ఎవరు? నువ్వా? ప్రియా, నువ్వా? ఏంటి అల్లరి? చిన్నప్పటి నుంచి నువ్వు మారలేదా? అమ్మా తల్లి, 15 ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది. పొరపాటున ఎవడో మెంటల్ గార్డ్ మీద బాటిల్ పడేశానని భయపడ్డాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిజినెస్ పెళ్ళైందా? అయింది. నువ్వు పెద్ద చీట్వి. ఏ? చిన్నప్పుడు నాకేం చెప్పావు? ఆ? అదే, మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు ఆ, పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు. అవన్నీ నీకు బానే గుర్తున్నాయి. అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అన్నమాట. అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా బాబు. హ, సరేలే గాని నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ పూర్తయింది, ఉమ్, ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఆహా. అమ్మని ఊరి నుంచి తీసుకురావడానికని వెళ్తున్నాను. ఓ, ఆ, నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే. ఇది మా ఇంటి అడ్రస్. ఆ? ఓకే.
తాగుతాం బావా. ఎప్పుడు అదే మెక్డవరు, అదే అరిస్టోక్రాటు, అదే జానీవాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టెస్ట్ కొనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం, పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పేరాశాస్త్రి గారు ఎట్ట వచ్చారు? ఎంక్వైరీ, ఆ. మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా. ఈ శ్రీనివాస ఆ. మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళాం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే, ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న ఆ, అనాథరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వెధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడి గురించి చెడుగా మాట్లాడితే నాలుక ఉడి కింద పడుద్ది. ఆహా, కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి. ఓహో. ఐశ్వర్యరాయ్ చూస్తే అమాంతం కావలించుకొని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే. మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయి వాడరాయా. అశుభం. రా మంజుల, నేనే నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆఫీస్ పని మీద? అవును. ఏ సారీ మాధవి, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వేం బాధపడకు, మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను. బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. బాయ్. మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు.